హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఇల్లీగల్ వస్తువులను స్మగ్లింగ్ చేసే ఎంతో మంది మనుషులు ఉన్నారు. వారు స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు మన ఈ వీడియోలో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ స్మగ్లర్స్ ను మీకు పరిచయం చేస్తాను. వారు ఎటువంటి స్మగ్లర్స్ అంటే వారిని ప్రపంచంలోనే అత్యంత వింతైన స్మగ్లర్స్ అని చెప్పుకోవచ్చు. వారు స్మగ్లింగ్ చేసే విధానం అలాగే వారు ఉపయోగించే మెథడ్స్ కూడా మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వీరు స్మగ్లింగ్ చేయడానికి వారి బాడీని ఉపయోగిస్తారు. ఎలా ఉపయోగిస్తారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇద్దరు ప్యాసింజర్స్ లండన్లోని గేట్విక్ ఎయిర్పోర్ట్ నుండి లుధియానా వెళ్తున్నారు. ఆ క్రమంలో ఆ ఇద్దరు ప్యాసింజర్స్ ను చూసినప్పుడు వారి స్టమక్ చాలా పెద్దగా బయటకు వచ్చినట్టు ఆశ్చర్యపరిచే విధంగా కనబడింది. వారి వాకింగ్ కూడా ఏదో అనుమానించే విధంగా ఉంది. అయితే అక్కడి అథారిటీ దృష్టి వారిద్దరి మీద పడింది. వెంటనే అథారిటీ వారికి అనుమానం వచ్చి వారిద్దరిని ఎయిర్పోర్ట్ సిబ్బంది చెక్ చేశారు. అలాగే వారి బాడీని ఎక్స్రే తీసి చూసినప్పుడు ఎయిర్పోర్ట్ సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరు ప్యాసింజర్స్ స్టమక్ లో ఒక రకమైన ప్యాకెట్స్ ఉన్నట్టు గుర్తించారు. పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అవి బెలూన్స్ అని తేలింది. ఆ బెలూన్స్ లో హెరాయిన్ అనే డ్రగ్ పదార్థం ఉన్నట్టు గుర్తించారు. హెరాయిన్ అనే డ్రగ్ పదార్థం ఉన్న ఆ బెలూన్స్ ను వారు అలాగే మింగేశారు. అంటే ఆ బెలూన్స్ లో ప్యాక్ చేసి అలాగే మింగేశారు. మనం సూర్యది ఒక మూవీలో చూస్తాం, అలా స్మగ్లింగ్ చేయటం అలాగన్నమాట. ఇలాగైతేనే ఆ డ్రగ్ ని లుధియానా తీసుకురావచ్చని వారు అనుకున్నారు. వారి స్టమక్ లో చూసినప్పుడు ఒక్కోరి బాడీలో ఒక్కో కేజీ హెరాయిన్ దొరికింది. ఎందుకంటే 120 బెలూన్స్ కంటే ఎక్కువ బెలూన్స్లలో హెరాయిన్ నింపి పెట్టుకున్నారు. అలాగే వారిని మెడికల్ చెకప్ చేసినప్పుడు వారికి టాయిలెట్ కూడా రాకుండా ఉండేందుకు వాళ్ళు మెడిసిన్ కూడా తీసుకున్నారు. అలా తీసుకోకపోతే ఆ బెలూన్స్ టాయిలెట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, అసలు ఇది ఎంత ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఒకవేళ అదే బెలూన్స్ వారి స్టమక్ లో ఎక్స్ప్లోడ్ అయితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి తలుచుకుంటేనే గూస్ బంప్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకో స్మగ్లింగ్ మెథడ్ ఎలా ఉందో చూడండి. ఇది కూడా ఒక స్మార్ట్ స్మగ్లింగ్ గా కూడా చెప్పుకోవచ్చు. 2020 జూలై 20న ఇటలీలోని మిలాన్ పోర్ట్ కు కొలంబియా నుంచి ఒక షిప్ వచ్చింది. ఆ షిప్ లో దాదాపు 1000 కిలోల కలిగిన కాఫీ గింజలు వచ్చాయి. వాటిని ఒక్కొక్క ప్యాకెట్ కి 2 కేజీలతో ప్యాక్ చేసి పంపించారు. మామూలుగా చూసినట్లయితే అది ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి గింజలే, కానీ వాటి బ్రాండ్ నేమ్ మాత్రం ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. ఆ పేరు ఒక బాలీవుడ్ మూవీలోని మాఫియా బాస్ యొక్క నేమ్ పెట్టారు. సో ఇటలీ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆ బ్రాండ్ నేమ్ చదివేసరికి వారికి అనుమానం వచ్చి ఆ కాఫీ గింజల్ని టెస్ట్ చేశారు. వారు ఆ ప్యాకెట్స్ ని ఓపెన్ చేస్తే ఆ గింజల్లో చూసినప్పుడు నకిలీ గింజలను తయారు చేసి వాటి మధ్యలో కొకైన్ ను కేర్ఫుల్ గా ప్యాక్ చేసి పెట్టారు. అలాగే ఆ నకిలీ గింజల చుట్టూ బ్రౌన్ టేప్ చుట్టారు. దాంతో అవి కాఫీ గింజల మాదిరిగానే కనబడుతున్నాయి. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటి అంటే ఆ యొక్క నకిలీ కాఫీ గింజలను ఒరిజినల్ కాఫీ గింజలతో మిక్స్ చేశారు. ఎందుకంటే ఎలాంటి అనుమానం రాకుండా అలా చేశారు. ప్రతి 2 కేజీల ప్యాకెట్ లో 150 గ్రాముల కొకైన్ ఉండేలాగా చూసుకున్నారు. ఈ విధంగా స్మగ్లింగ్ చేసి ఇటలీకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ వారు చాలా తెలివిగా దాన్ని ఎవరు పంపించారో తెలుసుకోవడానికి ఆ కొకైన్ బీన్స్ ని ఏ కొలంబియా నుంచి అయితే వచ్చాయో అదే కొలంబియాకు రిటర్న్ చేయడానికి వారు ప్రయత్నం చేశారు. అదే టైంలో రిటర్న్ తీసుకోవడానికి వచ్చిన ఆ కొలంబియా యొక్క ట్రాన్స్పోర్టర్ ను ఇటలీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదేమైనా ఈ స్మగ్లింగ్ పద్ధతి కూడా చాలా స్మార్ట్ అనే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మరొక స్మగ్లింగ్ మెథడ్ కూడా చూడండి. అబుదాబి నుండి మాంచెస్టర్ వెళ్తున్న ఒక కార్గో ఏరోప్లేన్ లో ఒక ఇంపోర్టెడ్ హ్యాండ్మేడ్ కార్పెట్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఈ కార్పెట్స్ మాంచెస్టర్ ఎయిర్పోర్ట్ కు చేరాయో అక్కడ ఉన్న సెక్యూరిటీ అథారిటీ వద్ద ఉన్న డాగ్స్ ఈ కార్పెట్ లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్ వస్తువులను డిటెక్ట్ చేయడం మొదలుపెట్టాయి. ఇక ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఆ కార్గోలో ఉన్న కార్పెట్స్ అన్నిటిని చెక్ చేశారు. అయితే వారికి ఎలాంటి అనుమానం రాలేదు. కానీ ఆ కార్పెట్స్ ని డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడి ఆఫీసర్స్ యొక్క మతి పోయినట్టు అయింది. ఎందుకంటే ఆ కార్పెట్స్ ని సాధారణ దారాలతో పాటు హెరాయిన్ ప్లాస్టిక్ దారాలతో ఆ కార్పెట్స్ ని తయారు చేశారు. వా, ఏం తెలివి కదా. ఈ కార్పెట్స్ లో సేమ్ దారాల మాదిరిగానే ప్లాస్టిక్ తో లోపల ఖాళీ ఉండేలాగా దారాలు తయారు చేసి అందులో హెరాయిన్ డ్రగ్ నింపారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఆ హెరాయిన్ డ్రగ్స్ దారాన్ని నార్మల్ కార్పెట్స్ దారంతో కలిపి కార్పెట్స్ తయారు చేసి ఈ విధంగా కార్పెట్ డిజైన్ లో కలిపేశారు. ఎవరు గుర్తించకుండా ఇలా చేశారు. అలాగే ఈ కార్పెట్స్ లో ఎలాంటి అన్యూజువల్ వస్తువు ఉన్నట్టు కూడా కనబడకుండా చేశారు. ఈ మొత్తం ప్రాసెస్ కూడా చాలా ఎక్స్పర్ట్స్ అయితే చేయగలుగుతారు. ఆ దారాల
విషయంలో కొద్దిగా కూడా అనుమానం రాలేదు. ఎందుకంటే అది ప్లాస్టిక్ దారం లాగా ఉంది, అందులో హెరాయిన్ కూడా ఉంది, అది ఎవరు గుర్తించలేరు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే ఆ కార్పెట్స్ లో 50 కిలోల కంటే కూడా ఎక్కువ హెరాయిన్ ప్యాక్ చేసిన ప్లాస్టిక్ దారాలు ఉన్నాయి. ఈ కార్పెట్స్ ను ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, చైనా లాంటి సౌత్ ఏషియన్ దేశాల నుంచి అబుదాబికి తీసుకువచ్చారు. కానీ ఏదేమైనా ఈ విధానం మాత్రం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఫ్రెండ్స్, అలాగే 2020వ సంవత్సరంలో ఆస్ట్రేలియా పోర్ట్కు మెక్సికో నుంచి ఒక కార్గో షిప్ వచ్చింది. అందులో అల్యూమినియం బార్స్ ఉన్నాయి. అక్కడున్న అథారిటీ అవి ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్ అనుకున్నారు. అయితే వాటిని జాగ్రత్తగా పరిశీలించి చూసినప్పుడు ఆ బార్స్ అనుమానించే విధంగా కనిపించాయి. ఆ బార్స్ ని చూసినప్పుడు ఏదో కట్ చేసి అతికించినట్టు ఉన్నాయి. అంతేకాకుండా వాటి వెయిట్ కూడా నార్మల్ బార్స్ కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉన్నాయి. వెంటనే అక్కడున్న సెక్యూరిటీ అథారిటీ ఆ బార్స్ ని అనుమానించి ఇన్వెస్టిగేషన్ కోసం ముందుకు పంపించారు. సో తర్వాత అక్కడ ఆ బార్స్ ని కట్ చేసి చూసినప్పుడు లోపల కొకైన్ తో నింపి ఉంది. స్మగ్లర్స్ మంచి తెలివితో ఆ బార్స్ ని కట్ చేసి అందులో కొకైన్ నింపి యథావిధిగా అతికించి పెట్టేశారు. నిజంగా అది మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఆ బార్స్లలో మొత్తం 233 కేజీల కొకైన్ నింపి పెట్టారు. దాని విలువ $1.1 మిలియన్ కంటే కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఇక్కడ ఆకర్షించే విషయం ఏమిటి అంటే వాటిని రిసీవ్ చేసుకోవడానికి 2 వ్యక్తులు వచ్చారు. వారిని వెంటనే అరెస్ట్ చేశారు. ఆ క్రిమినల్స్ ను ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఈ డ్రగ్స్ ను అల్యూమినియం బార్స్ లో ప్యాక్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నామని చెప్పారు. ఈ ఐడియా అయితే బాగుంది, కానీ ప్రతి క్రిమినల్ ఎంత తెలివిగా ప్లానింగ్ చేసినా ఎప్పుడో ఒకసారి దొరికిపోవాల్సిందే. ఫ్రెండ్స్, ప్రతి స్మగ్లర్ వారి ప్రోడక్ట్ ను స్మగ్లింగ్ చేయడానికి అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇంత స్మార్ట్ స్మగ్లింగ్ చేసే స్మగ్లర్స్ ని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. ఆ విధంగా 2011లో కొలంబియాలో ఉన్న ఎయిర్పోర్ట్ లో వింతగా ఉన్న ఒక గ్రూప్ ను కనిపెట్టారు. వారు మెక్సికో వెళ్లాల్సి ఉన్నారు. వారిని చూసినప్పుడు నార్మల్ పర్సన్స్ గానే ఉన్నారు. కానీ వారు వేసుకున్న షూ ని పరిశీలిస్తే వారందరూ సేమ్ ప్యాటర్న్స్ లో ఉన్న లటన్ అనే బ్రాండ్ కలిగిన షూను వేసుకుని ఉన్నారు. వారి షూస్ మీద అన్యూజువల్ లేయర్ కూడా ఉంది. చూడ్డానికి ఆ లేయర్ ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. అక్కడున్న ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే ఆ షూస్ ను పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ షూస్ లో కొకైన్ ను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎలాగంటే డీప్ గా చూసినట్లయితే ఆ షూ యొక్క స్కిన్ లేయర్ మొత్తం కొకైన్ తో వేసి ఉంది. ఈ విషయం విన్నప్పుడు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది కదా. ఈ స్మగ్లర్స్ అరెస్ట్ అయిన తర్వాత పోలీసులకు చెప్పింది ఏంటంటే ఈ విధంగా కొకైన్ ను ఒక పర్టికులర్ కెమికల్ తో మిక్స్ చేసి ఒక పేస్ట్ మాదిరిగా చేసి ఆ షూస్ పైన ఒక లేయర్ గా పూస్తారు. స్మగ్లింగ్ అయిన తర్వాత షూని ఒక కెమికల్ ప్రాసెస్ చేసి తర్వాత ఆ కొకైన్ ను ఆ షూ నుండి తీసేస్తారు. అంతేకాకుండా ఆ స్మగ్లర్స్ చెప్పింది ఏంటంటే ఇదే ప్రకారంగా గత 2 సంవత్సరాల నుండి కొకైన్ ను స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పారు. అక్కడున్న సిబ్బందికి ఇది వినగానే ఒక్కసారిగా దిమ్మ తిరిగినట్టయింది. ఈ స్మగ్లర్స్ ని అరెస్ట్ చేసినప్పుడు వారి షూస్ మీద 4 కేజీల కంటే కూడా ఎక్కువగా కొకైన్ దొరికింది. ఆ కొకైన్ వాల్యూ లక్షల్లో కోట్లల్లో ఉంటుంది. అయితే వీరి స్మగ్లింగ్ చేసే విధానానికి నిజంగా ఒక సెల్యూట్ పెట్టాల్సిందే. ఇదే తెలివి ఎక్కడైనా మంచి కోసం ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, బంగారాన్ని కూడా ఈ ప్రపంచంలో అనేక రకాలుగా స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. కానీ బంగారాన్ని ఇంత ప్రీమియం మెథడ్ లో స్మగ్లింగ్ చేసే విధానాన్ని మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. ఏదైతే మీరు ఈ వీడియోలో చూస్తున్నారో అది హైదరాబాద్ లోని ఎయిర్పోర్ట్. జనవరి 2017వ సంవత్సరంలో అబుదాబి నుంచి ఒక లేడీ వచ్చింది. ఆమె తీసుకువచ్చిన సామాన్లలో కిచెన్ కు సంబంధించినవి ఉన్నాయి. ఆ సామాన్లను అప్పుడు ఎక్స్రే మిషన్ ద్వారా పంపించినప్పుడు ఒక గ్రైండర్ ఆశ్చర్యకరంగా అనిపించింది. ఆ గ్రైండర్ ను సీజ్ చేశారు. ఆ గ్రైండర్ ని ఓపెన్ చేసి చూసినప్పుడు లోపల ఉన్న మిషన్ లో బంగారం కనిపించింది. ఆ లేడీ బంగారాన్ని కరగదీసి ఆ గ్రైండర్ యొక్క 2 సైడ్స్ లో ఉంచింది. ఎందుకంటే ఎవరి దృష్టి దాని మీద పడకుండా అలా చేసింది. ఆ లేడీ దాదాపు 2.5 కేజీల బంగారాన్ని అలా స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దాని వాల్యూ కోట్లల్లో ఉంటుంది. ఎంత ప్లానింగ్ చేసినా కూడా ఆ లేడీ యొక్క ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. తర్వాత ఆమెను పోలీసులు అయితే అరెస్ట్ చేసేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.